హలో, నేను సిఎస్ రావు. ఒక కీలకమైనటువంటి అత్యంత ఇంపార్టెంట్ న్యూస్ మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ మనకు కనిపిస్తుంది, ఇటువైపు పంచ ప్రభాకర్, ఇటువైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, అందరికీ తెలుసు. పంచ ప్రభాకర్ ఎన్ఆర్ఐ. మరి ఎందుకు వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి వ్యవహారమా అని చెప్పి అనుకుంటే కాదు. కాకపోతే పంచ ప్రభాకర్ నేను ఎందుకు తీసుకున్నానంటే, జనరల్గా ఎన్ఆర్ఐలు అందరి గురించి కూడా తీసుకోవాలి, బట్ నేను పంచ ప్రభాకర్ గారిని ఎందుకు తీసుకున్నానండి అంటే, అతను కొంచెం యాక్టివ్గా ఉంటారు ఎన్ఆర్ఐల్లో. సరే, అతని అభిప్రాయాన్ని అతను వ్యక్తం చేస్తూ ఉంటారు. ఆయన తప్పు కానీ ఒప్పు కానీ ఆయనకు ఏదైతే అనిపిస్తుందో అది నమ్మి దాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. తర్వాత కొన్ని సందర్భాల్లో రిగ్రెట్ అయినటువంటి వీడియోస్ కూడా నేను కొన్ని చూశాను. అయితే ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసేటువంటి క్రమంలో కొన్ని అన్పార్లమెంటరీ వర్డ్స్ని, భూత పురాణాన్ని కూడా వినిపిస్తూ ఉంటారు. అందుకే ఆయన్ని నేను మీకు చూపిస్తున్నాను. అంతకు మించి నాకు ఎలాంటి ఉద్దేశం అతని మీద లేదు. ఎందుకు దీన్ని తీసుకొస్తున్నానంటే, ట్రంప్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనేకమైనటువంటి మార్పులు తీసుకొస్తున్నారు అమెరికాలో. అందులో భాగంగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చేస్తున్నారు, చాలా ఇచ్చేస్తున్నారు. ఇమిగ్రెంట్స్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ దగ్గర నుంచి ప్రారంభించి చివరికి గ్రీన్ కార్డు రద్దు వరకు ఆయన రకరకాలుగా సంచలనమైనటువంటి నిర్ణయాలు ప్రతిరోజు ఏదో ఒకటి తీసుకుంటూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఎన్ఆర్ఐలకు సంబంధించి అత్యంత ప్రమాదకరమైనటువంటి అంశం ఏంటంటే, తాజాగా ఇచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. ఆయన్ని ఏమిచ్చారు అని అంటే, ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి సోషల్ మీడియా అకౌంట్లను చెక్ చేయమని చెప్పి ఒక ఆర్డర్స్ పాస్ చేశారని చెప్పి ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి న్యూస్. ప్రత్యేకించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎందుకు అలా చేస్తున్నారు, అసలు అలా ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంటే, అమెరికాకు వెళ్ళినప్పుడు ఆ దేశాన్ని గౌరవిస్తూ ఆ దేశ చట్టాలకు అనుగుణంగా ఉండాలి, జీవించాలి. కానీ ఈ మధ్యకాలంలో కొన్ని యూనివర్సిటీల్లో స్టూడెంట్స్ చదువుకోవడానికి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా, ప్రత్యేకించి మన ఇండియా నుంచి వెళ్ళినటువంటి ఒక స్టూడెంట్ని మళ్ళీ వెనక్కి తిరిగి కూడా పంపించారు. కారణం ఏంటంటే, హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతున్నటువంటి క్రమంలో ఇజ్రాయెల్కి సపోర్ట్ అమెరికా, బట్ హమాస్లో ఉండేటువంటి వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఇస్లాం సమాజాన్ని పోస్టులు పెట్టారు. దాంతో అతని వీసాను రద్దు చేసి వెనక్కి పంపించడం జరిగింది తాజాగా. ఈ క్రమంలో అసలు ఎవరు అమెరికాకి వ్యతిరేకమైనటువంటి యాటిట్యూడ్ తోటి ఉన్నారు అమెరికాకి అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం ట్రంప్ చేస్తూ ఉన్నారు. ప్లస్ కొంతమంది అసాంఘిక శక్తులుగా కూడా మారి అక్కడ నేరాలకు పాల్పడుతూ ఉన్నారు. అందుకే వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ని కనుక చెక్ చేస్తే వాళ్ళ యాటిట్యూడ్స్ ఎలా ఉన్నాయో తెలుస్తుందనే ఉద్దేశంతో ఎన్ఆర్ఐలకు సంబంధించినటువంటి అన్ని అకౌంట్స్ని స్క్రూటినీ చేయమని చెప్పి ఒక ఆర్డర్ పాస్ చేశారు. బహుశా ఎన్ఆర్ఐలతో పాటు ఇతర దేశాల నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడినటువంటి వాళ్ళ అకౌంట్స్ కూడా చెక్ చేయమని చెప్పి ఉంటారు కూడా. అక్కడ ఉన్నటువంటి FBI కానీ, లేదంటే హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా, బహుశా హోమ్ల్యాండ్ సెక్యూరిటీ సంబంధం లేకపోయినప్పుడు కూడా FBI మాత్రం ఖచ్చితంగా ఈ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి అకౌంట్స్ని చెక్ చేసేటువంటి అవకాశం ఉంది. పైగా సలహాదారుగా అక్కడ ఎలన్ మాస్క్ ఉన్నారు. ఎలన్ మాస్క్ సోషల్ మీడియా కానీ, లేదంటే టెక్నాలజీ పరంగా కానీ హై ఎండ్లో థింక్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు అమెరికాలో ఉండేటువంటి ఎన్ఆర్ఐలు ఏ విధంగా వాళ్ళ భావజాలాన్ని, లేదంటే వాళ్ళ పదజాలాన్ని ఉపయోగిస్తున్నారు సోషల్ మీడియా అకౌంట్స్లో, ఎవరినైనా దూషిస్తున్నారా, ఎవరినైనా అన్పార్లమెంటరీ వర్డ్స్ తోటి మాట్లాడుతున్నారా, వీళ్ళు అమెరికా చట్టాలకి, లేదంటే అమెరికాకు ఉన్నటువంటి గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడుతున్నారా అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసే క్రమంలో బహుశా నేను అనుకున్న పంచ ప్రభాకర్ లాంటి వాళ్ళు చాలామంది అక్కడ ఉండొచ్చు. అది తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఉండొచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు ఉండొచ్చు. వీళ్ళు అమెరికాలో ఉండి 2024 ఎన్నికలకు ముందు ఒక యుద్ధంలాగా సోషల్ మీడియాలో చేశారు. అది కూడా వల్గర్ లాంగ్వేజ్ తోటి వాళ్ళు చేసినటువంటి ఒక యుద్ధము చట్టాలకు కూడా అందనంతగా ఉంది.
పంచప్రభాకర్ని అమెరికా నుంచి తీసుకొచ్చి శిక్షించడానికి ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ఆయనేమో నేను గ్రీన్ కార్డు హోల్డర్ని, మీ వల్ల కాదు అని చెప్పి ఆయన అంటున్నారు. అమెరికా చట్టాలు వేరు, ఇండియా చట్టాలు వేరు, పీకలేరు అని చెప్పి అంటున్నాడు ఆయన. ఆ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్గా ఉన్నట్టు కొంతమంది ఇండియా వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్లోనే అరెస్ట్ చేసి తీసుకెళ్ళి జైల్లో పెట్టారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. అంటే ఇక్కడ బోత్ సైడ్స్, అటు తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్ కానీ లేదంటే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్ కానీ, వాళ్ళు ఎంతకంత చదువుకుని అమెరికాకి వెళ్ళి చాలా హుందాగా ఉంటారని చెప్పి అందరూ భావిస్తూ ఉంటారు. బట్ వాళ్ళు ఉపయోగించేటువంటి పదజాలం కానీ, వాళ్ళు ఉపయోగించేటువంటి పదాలు కానీ చాలా అభ్యంతరకరంగా ఉంటున్నాయి, ప్లస్ వల్గర్గా ఉంటున్నాయి. ఇది అమెరికాకి భంగం కలిగిస్తుంది అనేటువంటి అభిప్రాయం వచ్చి ఉండవచ్చు అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి. పైగా ఆయన అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వెంటనే ఆయన వ్యక్తం చేసినటువంటి అభిప్రాయం ఏంటంటే, ఎవరినో ఇండియాలో గెలిపించడానికి బైడెన్ ఇక్కడ ఫండ్ విడుదల చేస్తున్నారు, అసలు ఇండియాలో ఓట్ బ్యాంక్ను పెంచడానికి, ఓట్ శాతాన్ని పెంచడానికి, పోలింగ్ శాతాన్ని పెంచడానికి అమెరికా ఫండింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంటి అనేటువంటి ఒక అంశాన్ని కూడా తెర మీదకి తీసుకొచ్చారు. అంటే ఇండియా రాజకీయాల మీద అమెరికా ప్రమేయం ఎంతో కొంత ఉంది. అలాగే అమెరికా రాజకీయాల విషయంలో ఇండియాకి సంబంధించిన ప్రభావం కూడా ఉంది. ఎందుకంటే హౌడీ మోడీ అంటూ అక్కడ ఒక పెద్ద ఎత్తున సభ పెట్టారు అప్పట్లో, ఈ ఎలక్షన్లో కాదు, అంతకుముందు ఎలక్షన్లో. అక్కడ అక్కడ మోడీ ప్రచారం చేసి ట్రంప్ని గెలిపించాలనేటువంటి ప్రయత్నం కూడా చేశారు. సో అయితే ఈ ఎలక్షన్లో అలాంటి ప్రయత్నం చేయకపోయినప్పటికీ కూడా నరేంద్ర మోడీ గారు అక్కడ ఉండేటువంటి ఎన్ఆర్ఎల్కి కొన్ని సంకేతాలు పంపించడం ద్వారా పరోక్షమైనటువంటి ప్రచారం చేశారు. అంటే అక్కడేమో ట్రంప్ గెలవడానికి నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేశారు, ఇండియాలో ట్రంప్ని ఓడించడానికి బైడెన్ ట్రై చేశారు అని చెప్పి ఇండైరెక్ట్గా తాను సపోర్ట్ చేశారని చెప్పి ట్రంపే చెప్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలు ఆ దేశానికి, ఇండియాకి, రెండింటికి, అమెరికాకి భారతదేశానికి మధ్య రాజకీయపరమైనటువంటి అంశాలు ఖచ్చితంగా ముడిపడి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ కొంతమంది సోషల్ మీడియాని బేస్ చేసుకొని ఇక్కడున్నటువంటి రాజకీయ పార్టీలని, ఇక్కడున్నటువంటి రాజకీయ నాయకుల్ని వల్గర్గా మాట్లాడుతూ గందరగోళం సృష్టిస్తున్నటువంటి సిచ్యువేషన్లో ఆల్రెడీ ఇక్కడ కేసులు కొన్ని అయి ఉన్నాయి, విదేశాంగ శాఖకు కూడా చెప్పున్నారు. బహుశా వాటిని పరిశీలించిన తర్వాత ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారా, లేదంటే అమెరికా గౌరవాన్ని పెంచేలాగా, ఆ అమెరికాలో ఉండేటువంటి పౌరుల యొక్క ప్రతిష్టను పెంచేలాగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చారేమో తెలియదు. కానీ వల్గర్ లాంగ్వేజ్ని మాట్లాడుతూ అమెరికాకి భంగం కలిగించేలాగా ఎవరు సోషల్ మీడియాను ఉపయోగించినా వాళ్ళ అకౌంట్స్ సీజ్ చేయడంతో పాటు వాళ్ళ వీసాను రద్దు చేసేదానికి కూడా ట్రంప్ సిద్ధపడ్డారని చెప్పి తెలుస్తోంది. సో అదే జరిగితే కొన్ని వేల మంది ఎన్ఆర్ఐలు వాళ్ళ వీసాలని కోల్పోయేటువంటి ప్రమాదం పొంచి ఉంది. మరి ట్రంప్ నెక్స్ట్ స్టెప్ ఏం వేస్తాడు అనే దాని మీద వీళ్ళ యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంది. పంచప్రభాకర్ లాంటి వాళ్ళ భవిష్యత్తు, వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడటం, లేదంటే వ్యక్తిత్వ హననం చేయటం, అమెరికాలో ఉంటూ అమెరికా పౌరులుగా ఉంటూ ఇక్కడ దూషించడం, అమెరికా పౌరులు అనగానే వాళ్ళు మాట్లాడే వాళ్ళు వాడేటువంటి భాష మీద ఆ దేశం యొక్క పరువు ప్రతిష్టలు ఆధారపడి ఉంటాయి. అందుకే ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం రాబోయేటువంటి రోజుల్లో ఎంతమంది వీసాలని రద్దు చేసేటువంటి అవకాశం ఉందో అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఇక నుంచి భూత పురాణం అనేది ఉండకపోవచ్చు సోషల్ మీడియాలో ట్రంప్ ఇచ్చినటువంటి ఆర్డర్ కారణంగా. బట్ ఎంతమంది మీద వీసాలు వేటు పడుతుంది, రద్దు వేటు అనేది మనం చూడాలి. అసలు రద్దు చేసే అవకాశం ఉందా, జస్ట్ ఇది సోషల్ మీడియాలో అమెరికాకి వ్యతిరేకంగా ఎవరున్నారని తెలుసుకోవడానికైనా ఏ ఉద్దేశంతో ఈ ఆర్డర్ ట్రంప్ ఇచ్చారనేది మీరు షేర్ చేయొచ్చు. థ్యాంక్ యూ.